పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని 24, 25 వార్డులలో ఉద్రిక్తత నెలకొంది. గతంలో మంజూరైన అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం రేపింది. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గతంలో 19 లక్షల నిధులు మంజూరయ్యాయని, అయితే ఈ పనులను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే కావాలనే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని బొంకూరి కైలాసం మండిపడ్డారు. ఇది ముమ్మాటికి కుట్రపూరితమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, రాజకీయాలకు అతీతంగా పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కైలాసం కోరారు. భవిష్యత్తులో ఇలాంటి మతపరమైన లేదా సామాజిక చిహ్నాలపై దాడులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. 24, 25 వార్డు ఒక అంబేద్కర్ కమ్యూనిటీ భవనం గురించి 2022లో దాసరి మనోహర్ రెడ్డి గారు 19,50,000 రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానికి శిలాఫలకం కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఈ ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఈ పైన ఆగింది. ఇప్పుడు మొన్న దాసరి మనోహర్ రెడ్డి కావచ్చు, ఇవాళ మన గౌరవ ఎమ్మెల్యే విజయరమణరావు కావచ్చు, రేపు ఇంకోరు కావచ్చు, అందరూ కూడా ప్రజల గురించి పనిచేసే వాళ్ళు ఎమ్మెల్యేలు. అంటే ఒక ఎమ్మెల్యే శిలాఫలకాన్ని కూడా ఈరోజు పలగొట్టడం జరిగిందంటే, అంటే ఇదివరకు ఏమనుకున్నామంటే అసలు దళితులను అణగదొక్కుతుండ్రు వేరే కులాల వాళ్ళు అని అనుకునే భ్రమలో ఉన్నాము ఇన్ని రోజులు. కానీ దళితులే అణగదొక్కే పరిస్థితి వస్తుంది. ఈరోజు 24, 25 వార్డు వివిధ మా పెద్దపల్లి అందరూ కూడా చిన్న ఇళ్ళు కట్టుకొని ఉండే పరిస్థితి ఉంటే, ఒకరు వాళ్ళ ఇంట్లో వాళ్ళని చనిపోతే వాళ్ళు ఇల్లు ఇడిచిపెట్టలేని పరిస్థితి ఉన్నది. కనుక అంబేద్కర్ కమ్యూనిటీ భవనం కట్టుకుంటే మనం ఎలాంటి చిన్న ఫంక్షన్లు అయినా కానీ చేసుకుంటామనే ఆశతోటి మాచర్ల రమేష్ కావచ్చు, మాచర్ల నరసయ్య కావచ్చు, కుక్క సుధాకర్ కావచ్చు, బొంకూరు రమేష్ అన్న కావచ్చు, బొంకూరి నరేందర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంతమంది ముందుకు వచ్చి ఈ భూమి అంతా కూడా సాఫ్ చేసి దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈరోజు ఇక్కడ అంబేద్కర్ కమ్యూనిటీ భవనం కావద్దని, దీన్ని అంగన్వాడీ